తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలకి నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించాలి. మిగతా అన్ని భాషల వారికి కూడా ఉగాది వేడుకలు ఉన్నాయి, కానీ వారెవరికి లేనిది మన తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి. మొన్నటిదాకా శిశిర ఋతువు చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వసంత ఋతువు, ఎండలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి శరీరంలో కలిగే వాత, పిత్త, కఫ దోషాలను తొలగించే శక్తి ఉగాది పచ్చడికి ఉంటుంది. కాబట్టి పరగడుపున నింబకుసుమ భక్షణం స్వీకరించాలి. తర్వాత సాయంకాలం పూట ప్రదోషకాలంలో పెద్దల ద్వారా, పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణము అంటే కనుక ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వర్షాలు, ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయా, వరదలు కానీ, విపత్సాలు కానీ, ఇబ్బందులు కానీ ఉన్నాయా అన్నవి ముందుగా తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణము ఉపయోగపడుతుంది. మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం శార్వరినామ సంవత్సరం, ఆ తర్వాత ప్లవనామ సంవత్సరం, ఇప్పుడు శుభకృత నామ సంవత్సరం. శార్వరి అంటే కనుక చీకటి అనే అర్థం ఉంది. కాబట్టి శార్వరి అయిపోయింది, చీకటి అంతా తొలగిపోయింది. ఆ తర్వాత ప్లవనామ సంవత్సరం. ప్లవ అంటే కనుక దాటించున్నది, తెప్ప అనే అర్థాలు ఉన్నాయి. కష్టాలని నెమ్మదిగా తీరాయి. ఇప్పుడు శుభకృతనామ సంవత్సరం అనగా శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. ఎటువంటి దోషాలు లేకుండా ప్రజలందరూ కూడా ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాలతో సకల శుభ సౌభాగ్యాలతో ఉంటారని, దేశమంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని దీని అర్థం. శుభకృతనామ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం అనగా కత్తెర అంటారు. ఆ సమయంలో గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, స్లాబు వేయడాలు మొదలైన పనులు ఉండవు. మే నెల 4వ తారీఖు నుంచి మే నెల 29వ తారీఖు వరకు కర్తరి నిర్ణయము. ఆ సమయంలో ఇంటికి సంబంధించిన పనులేవి కూడా చేయరాదు. తర్వాత శుక్రమూఢమి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు శుక్రమూఢమి ఉంది. ఆ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు మొదలైన శుభ కార్యక్రమాలు ఏవి కూడా ఉండవు. ఆ తర్వాత పుష్కరాలు. ఈ సంవత్సరం ప్రణీతా నదికి పుష్కరాలు 13/4/2022 ఏప్రిల్ 13వ తారీఖు నుంచి 12 రోజుల పాటు బృహస్పతి మీనరాశిలో ఉంటారు. కాబట్టి ప్రణీతా నది పుష్కరాలు. గోదావరికి ఉపనది ప్రణీతా నది మహారాష్ట్రలో పుడుతుంది. ఆదిలాబాదు కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఆ సమయంలో పితృదేవతా కార్యక్రమాలు, స్నానములు, జపములు, దానములు ఆచరించిన పితృదేవతలకి మోక్షప్రాప్తి కలుగుతుంది. ప్రణీతా నది పుష్కరాలు. తర్వాత ఈ సంవత్సరం 2 గ్రహణాలున్నాయి. పాక్షిక సూర్యగ్రహణం 25/10/2022 మంగళవారం నాడు, ఆశ్వీజ మాసము బహుళ అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో తులారాశిలో ఉంటుంది. కాబట్టి స్వాతి నక్షత్రం వాళ్ళు కానీ, తులారాశి వారు కానీ గ్రహణాన్ని చూడరాదు. సాయంకాలం 5:02 నుంచి సాయంత్రం 6:27 వరకు పాక్షిక సూర్యగ్రహణం ఉంది. తర్వాత పాక్షిక చంద్రగ్రహణం 8/11/2022 మంగళవారం నాడు, నవంబర్ 8వ తారీఖు మంగళవారం నాడు భరణి నక్షత్రంలో మేషరాశిలో ఉద్భవిస్తుంది చంద్రగ్రహణం. ఈ గ్రహణాన్ని మేషరాశి వారు చూడకూడదు, భరణి నక్షత్రం వారు చూడకూడదు. 8/11/2022 సాయంకాలం 5:27 నుండి సాయంకాలం 6:19 వరకు పాక్షిక చంద్రగ్రహణం. ఈ విధంగా 2 గ్రహణాలు, కర్తరీలు, పుష్కరాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది.
పెద్దవారితో మాట్లాడేటప్పుడు సభలో సమావేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ధనలాభము, గృహమున కళ్యాణాది శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. చురుకైన స్వభావంతో అవిశ్రాంతంగా ఎప్పుడూ కూడా వైవిధ్యంతో ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఇంటి లోపల కళ్యాణాది శుభ కార్యక్రమాలు చేస్తారు. నూతన గృహాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగప్రదంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యలకై విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంతో ఉంటారు. కార్యోన్ముఖులై ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి మహాలక్ష్మి ఆరాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 9. ఆది, బుధ, గురువారాలు యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. సంపద ఎక్కువగానే ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. రాజపూజ్యం 6, అవమానం 6. ఆ రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఉన్నాయి. వృషభ రాశి వారికి ప్రమోషన్లు వస్తాయి. ఒకే మనస్తత్వం, ఒకే లక్షణం కలిగిన వారిని స్నేహితులుగా పొందుతారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకునే వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఉద్యోగాలలో మంచి మార్పులు వస్తాయి. విజయాలు పొందుతారు. సౌఖ్యముగా ఉంటారు. శత్రువుడు తగ్గుతారు. కీర్తి వృద్ధి అవుతుంది. ధనము, మంత్రసిద్ధి కలుగుతాయి. పెద్దల యందు భక్తి, గౌరవ మర్యాదలతో ఉంటారు. ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం వలన శుభవార్తలు వింటారు. యజ్ఞయాగాది కృతువులు, ధర్మ కార్యక్రమాలు, పూజా పునస్కారాలు ఎక్కువగా ఆచరిస్తారు. ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వాహన సౌఖ్యాలు, కొత్త వాహనాలు కొంటారు. న్యాయ సంబంధమైన విషయాల్లో విజయాలు పొందుతారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా ఆచరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పుత్రుల వలన చాలా సంతోషకరమైన వార్తలు వింటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. వీరికి బుధ, శుక్ర, శనివారాలు యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. సంపద బాగా ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు బాగా తక్కువగా ఉంటాయి. ఏదైనా ఇల్లు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా, పొలాలు కొనాలన్నా యోగప్రదమైన సమయం. రాజపూజ్యం 2, అవమానం 2. ఆ రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. లాభాలు అలాగే ఉన్నాయి, నష్టాలు అలాగే ఉన్నాయి. భూలాభ ప్రాప్తి. దూర ప్రాంతాలలో భూములు కొంటారు, పొలాలు కొంటారు. ఈ రాశి వారికి భార్య సంతాన విషయంలో యోగప్రదంగా ఉంటుంది. రుద్రాభిషేకాలు ఆచరించడం వలన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. న్యాయవాదులు, వైద్యులు, స్వయం వృత్తుల వారికి యోగప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరముగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. పొలాలు కొనడానికి చాలా అనుకూలమైన సమయం. స్థల వృద్ధి కలుగుతుంది. భూవృద్ధి కలుగుతుంది. సంపదలు పెరుగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. మృష్టాన్న భోజనం, సమయానికి మంచి భోజనం చేస్తారు. వ్యవహారాలన్నింటిలో కూడా జయాన్ని పొందుతారు. తన మాట నెగ్గుబాటు అవుతుంది. చాలా కాలంగా అపరిష్కృతమైన సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. పెద్దల సలహాలతో అనేక సమస్యల నుంచి బయటికి వస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీరికి ఆది, గురు, శుక్రవారాలు ఏ పని చేసినా కూడా యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 5, అవమానం 2. ఎక్కడికి వెళ్ళినా కూడా
గౌరవ మర్యాదలు బాగుంటాయి. నలుగురిలో తన మాట నెగ్గుబాటు అవుతుంది. పెద్దల సలహాలపై కార్యలాభాలు పొందుతారు. వ్యవహారాలన్నింటిలో కూడా జయాన్ని పొందుతారు. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహాలు ఆచరించాలి. కోర్టు విషయాలు అనుకూలంగా ఉండవు. కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. జ్ఞాతులతో, అన్నదమ్ములతో, బంధువులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కులదైవాన్ని పూజించడం వలన, పెద్దల యొక్క సలహా సంప్రదింపుల వలన సమస్యల నుంచి బయటికి వస్తారు. బాకీలన్నీ కూడా తీరుతాయి. కార్యదీక్ష చేసే పనిలో చాలా దీక్షగా చేస్తారు. అధికార వృద్ధి, ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణ సమయాల్లో ధనము చోరీ, దొంగతనం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. చోర భయం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో ఎక్కువ ధనము కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ పెట్టుకొని ప్రయాణాలు చేయకూడదు. వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు యోగప్రదంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలన్నా యోగప్రదంగా ఉంటుంది. ఇల్లు కట్టడానికి అనుకూలమైన సమయం. మిత్ర సమాగమము, మిత్రులను బాగా కలుస్తారు. బంధువులను కలుస్తారు. గృహమున శుభ కార్యక్రమాలు బాగా చేస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి సౌభాగ్య వృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. యోగప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 2. ఆది, సోమ, శుక్ర, శనివారాలు యోగప్రదంగా ఉంటాయి. ఇప్పుడు సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి అనగా మగా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పల్గుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం మొదటి పాదం సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. సంపద కొంచెం తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజపూజ్యం 1, అవమానం 5. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నలుగురిలో మాట్లాడేటప్పుడు, సభలో సమావేశాలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి చెడు వార్తలు వింటూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ నెమ్మదిగా సంవత్సర ఉత్తరార్ధంలో ఇబ్బందులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. తన వలన బంధువులకు సంతోషం కలుగుతుంది. కష్టతరమైన కార్యమైనను దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో చేసే పనిని శ్రద్ధగా, భక్తిగా ఆచరించి విజయాలు పొందుతారు. గృహ నిర్మాణము లేదా గృహం స్థలాలు కొనడం ఆచరిస్తారు. యోగప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో శుభప్రదమైనటువంటి మంగళకరమైన వార్తలు వింటారు. యోగప్రదంగా ఉంటుంది. అన్ని పనులు కూడా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఆచరిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఆది, మంగళ, బుధవారాలు యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు కన్యారాశి వారి ఫలితాలు. కన్యారాశి అనగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. సంపద బాగా ఉంటుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. రాజపూజ్యం 4, అవమానం 5. ఇది కూడా కొంచెం దాదాపుగా సరి సమానంగా ఉంది. వీరికి నిత్య కళ్యాణము పచ్చతోరణములాగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బంధువులు ఎక్కువగా కలుస్తూ ఉంటారు. పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. సమాజంలో ఉన్నతులతో స్నేహం చేస్తారు. మీ మాటకు ఎదురు లేని పరిస్థితి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఉన్నతమైన జీవన విధానం అవలంబిస్తారు. మీ ద్వారా సమాజానికి సేవ జరుగుతుంది. నలుగురితో చాలా మంచిగా ఉంటారు. భక్తి, దేవతారాధన ఎక్కువగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. అన్నిటికన్నా వాగ్భూషణమే గొప్ప ఆభరణం అని చెప్పి వీళ్ళు భావిస్తారు. కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. పిల్లలకు యోగప్రదమైన కాలము. విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు యోగప్రదంగా ఉంటుంది. రైతులకు పంటలు బాగా పండుతాయి. సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటాయి. సినీ కళాకారులకు, న్యాయవాదులకు యోగప్రదమైన కాలం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీరికి ఆది, బుధ, గురు, శనివారాలు యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారి ఫలితాలు. తులారాశి అనగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. సంపద కొంచెం తక్కువగా ఉంటుంది. ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 7, అవమానం 5.
ఈ రాశి వారికి ధనాదాయం విషయంలో లోటు ఉండదు. అనుకోకుండా ధనలాభాలు కలుగుతాయి. బంధువుల వలన సౌఖ్యాలు పొందుతారు. కార్యదీక్ష, ఐశ్వర్య వృద్ధి, సంపదలు సృష్టించుట మొదలగు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు బాగుంటుంది. కానీ చెడు వ్యసనాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. ధర్మంగా ఉండాలి. న్యాయంగా ఆలోచించాలి. చెడు పనుల పట్ల ఆసక్తి కలిగినా కూడా చాలా జాగ్రత్తగా మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. బంధువుని, స్నేహితుని ఎక్కువగా కలుస్తూ ఉంటారు. సంవత్సర ఉత్తరార్ధంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన చేసినా, మంజు సూక్త పారాయణ చేసినా యోగప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి పుత్ర పౌత్ర ప్రవర్ధనం, కుటుంబ వృద్ధి కలుగుతుంది. సంతానం కలుగుతుంది. అదృష్ట సంఖ్య 6. వీరికి బుధ, శుక్ర, శనివారాలు యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి ఫలితాలు. వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, సంపద ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రెండు కూడా దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. ఈ రాశి వారికి క్రమశిక్షణతో నిబద్ధత కలిగి ఉద్యోగ వ్యాపార విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. తాను ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఆందోళన స్థాయి ఎక్కువగా ఉంటుంది. సద్గోష్ఠి, పుణ్యగ్రంథాల పఠనం, పెద్దలను కలవడం, ధ్యానం చేయడం వలన మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. ఉదార స్వభావం ఉంటుంది. దానాలు, ధర్మాలు ఎక్కువగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఉపకార స్వభావం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతనంగా ప్రారంభించాలనుకుంటున్న పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. కార్య సుముఖత, శత్రువులపై జయాన్ని పొందుతారు. గౌరవాలు పొందుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. వీరికి ఆది, సోమ, మంగళ, గురువారాలు ఏ పని చేసినా కూడా యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు ధనురాశి వారి ఫలితాలు. ధనురాశి అనగా మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ధనురాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. అంటే సంపద కొంచెం తక్కువగా ఉంటుంది. ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెళ్ళయిన వారు భార్య ద్వారా ఖర్చు పెట్టాలి. పెళ్లి కాని వారు తల్లి, తండ్రి ద్వారా ధనం ఖర్చు పెట్టాలి. అప్పుడు కాస్త యోగప్రదంగా ఉంటుంది. వీరు గృహ నిర్మాణ విషయాల్లో రాణిస్తారు. ఈ సంవత్సరం ఇల్లు కట్టాలంటే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే ఆశాజనకంగా ఉంటాయి పరిస్థితులు. కానీ అకారణంగా ఇతరులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేయి పనులు సాఫీగా సాగవు. మధ్యలో అనుకోని ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ నెమ్మదిగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఉన్నతిని సాధిస్తారు. గృహ నిర్మాణాలు కానీ, స్థలం కొనడానికి కానీ యోగప్రదంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకచోట కలుస్తారు. శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా కలుస్తూ ఉంటారు. శివారాధన చేయడం వలన దోషాలు తొలగి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. వీరికి ఆది, బుధ, గురువారాలు ఏ పని చేసినా కూడా యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు మకర రాశి వారి ఫలితాలు. మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, సంపద ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా కొనాలన్నా, పొలాలు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా, ధనము దాయాలన్నా యోగప్రదమైన సమయం. రాజపూజ్యం 2, అవమానం 4. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నలుగురితో మాట్లాడేటప్పుడు, పెద్దవారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడాలి. తనకన్నా పై అధికారులతో, యజమానులతో, సభలో, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రాశి వారికి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. స్నేహితులతో బంధం గట్టి చేసే పనులన్నీ కూడా ధైర్యంతో, అంకిత భావంతో చేస్తారు. విజయాలు పొందుతారు. అందరి మన్ననలు పొందుతారు. గతంలో నిలిచి ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముందంజ వేస్తారు. యోగప్రదంగా ఉంటుంది.
కళత్ర ధన విషయంలో అంటే భార్య విషయంలో ధనం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. నెమ్మదిగా కోలుకుంటారు. మానసిక ఆందోళనలు కలుగుతాయి. స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు ఉన్నాయి. బంధుమిత్ర ద్వేషములు, బంధువులతో స్నేహితులతో చిన్న చిన్న తగాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరిస్థితి నెమ్మదిగా కోలుకుంటుంది. ఆర్థిక, మానసిక, శారీరక విషయాల్లో నెమ్మదిగా పురోగతిని సాధిస్తారు. యోగప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరికి సోమ, మంగళ, శుక్రవారాలు యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశి అనగా ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, సంపద బాగుంటుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి విద్యార్థులు బుద్ధి కుశలతతో జ్ఞాపక శక్తితో రాణిస్తారు. విద్యార్థులకు యోగప్రదంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. చిక్కుముడులన్నీ కూడా విప్పి సమస్యలన్నీ కూడా పరిష్కరించగలుగుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ధనం ఖర్చు పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు శివారాధన చేసినా, లలిత అమ్మవారి ఆరాధన చేసినా యోగప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 8. మంగళ, శుక్ర, సోమవారాలు ఏ పని చేసినా కూడా యోగప్రదంగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా మీనరాశి వారి ఫలితాలు. చివరి రాశి మీనరాశి అనగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. సంపద కొంచెం తక్కువగా ఉంది. ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్య ద్వారా ధనం ఖర్చు పెట్టాలి లేదా పెద్దల ద్వారా ధనం ఖర్చు పెట్టాలి. రాజపూజ్యం 1, అవమానం 7. ఇది కూడా ఇబ్బందికరంగా ఉంది. నలుగురితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ధర్మ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. శరీర సౌష్ఠవం, ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. నూతన వాహనాలు కొంటారు. స్థలం కొనే సూచనలు ఉన్నాయి. లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. సస్యాభివృద్ధి, గోవులు, పశువులు సుభిక్షంగా ఉంటారు. యోగప్రదంగా ఉంటుంది. ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. స్త్రీ పుత్రుల వలన సుఖాలు పొందుతారు. మనోనైర్మల్యం, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. యోగప్రదంగా ఉంటుంది. పెద్దలను కలుస్తారు. వారి సలహాలు, సంప్రదింపులు ఆచరిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. వీరికి ఆది, సోమ, గురువారాలు ఏ పని చేసినా కూడా యోగప్రదంగా ఉంటుంది.